హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో నచ్చే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. అనును కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఆర్య. ఇక అది అనుకోకుండా అనును కిడ్నాప్ చేసి హాస్పిటల్ దగ్గరికి సీను దగ్గరికి తీసుకెళ్తాడు. అదే సమయానికి అను స్పృహలోకి వస్తుంది. అసలు ఎవరు నువ్వు, ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పేసి ఈ విధంగా అడుగుతుండగా, ఏంటి మావోన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటారని మోసం చేసి ఇంకో పెళ్లి చేసుకోవాలని చూస్తావని చెప్పేసి ఈ విధంగా శంకర్ అడుగుతూ ఉంటాడు. అదే ఆర్య అడుగుతూ ఉంటాడు. ఏంటి వీడిని నేను ప్రేమించానా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అదే సమయానికి డాక్టర్ వస్తాడు. అరే ఇదంతా అబద్ధం రా, ఎందుకంటే ప్రేమించింది అసలు వీడు చెప్పిందంతా అబద్ధం అని చెప్పేసి ఈ విధంగా డాక్టర్ చెప్పిన మాటలు విని ఒక్కసారిగా ఆర్య షాక్ అయిపోతాడు. అంటే సీనుగా నువ్వు ప్రేమించింది ఈ అమ్మాయిని కాదారా అని చెప్పేసి అంటుండగా, లేదన్నా అసలు ప్రేమించింది ఇక నేను ప్రేమించాను కానీ ఆ అమ్మాయి మాత్రం ప్రేమించలేదు, అసలు ఆ అమ్మాయి ఈ అమ్మాయి కాదన్నా అని చెప్పేసి అంటుండగా వెంటనే అను కోపంగా ఆర్య వైపు చూస్తూ ఉంటుంది. అంటే నువ్వు ప్రేమించింది ఈ అమ్మాయి గురించి కాదా? లేదన్నా అసలు నేను చెప్పముందుకే నిన్ను పంపించాడట, అసలు నాకు ఆ విషయమే తెలియదని చెప్పేసి ఈ విధంగా సీను అంటూ ఉంటారు. అంటే నేను అమ్మాయి పెళ్ళి చెడగొట్టానా అయ్యో అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. మేడం సారీ మేడం, నేను మావాడు నిన్ను ప్రేమించాడని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళి స్ప్రే కొట్టి నిన్ను మత్తు మందులో తీసుకొచ్చాను, క్షమించండి అని చెప్పేసి అంటుండగా, ఇప్పుడు 10 మంది దగ్గరికి వెళ్తే నన్ను ఎలా అపార్థం చేసుకుంటారు అని చెప్పేసి ఈ విధంగా అను కోపంగా అంటుంది. సారీ మేడం, ఇక వీడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను, నిన్ను ఎక్కడికి తీసుకొచ్చానో మళ్ళీ అక్కడినే తోలుతా అని చెప్పేసి ఈ విధంగా ఆర్య మళ్ళీ రిటర్న్గా అనును గుడి దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు. మరోవైపు ఏమో అను చెల్లెలు గిట్లా కంగారు పడుతూ అక్క లేదని చెప్పేసి కంగారు పడుతుండగా, పెళ్లి కొడుకు తరపున వాళ్ళు అసలు మీ అక్క నిజంగానే ఇష్టపూర్వకంగా పెళ్ళి ఒప్పుకుందా లేకుంటే ఎవరితోనే లేచిపోయిందని చెప్పేసి అంటూ ఉండగా, అప్పుడు అను చెల్లెలు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పేసి అంటుండగా, ఇదంతా చూస్తుంటే కావాలనే తను ఎవరితో లేచిపోయినట్టుగా అనిపిస్తుందని చెప్పేసి అను గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటారు. గుడిలో ఉన్న ప్రతి ఒక్కరూ అను గురించి అపార్థంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు శంకర్ కాస్త ఆర్య సార్ కాస్త అనును మళ్ళీ తీసుకొచ్చి గుడి దగ్గర దింపుతాడు. ఇదంతా నువ్వే చేసావని చెప్పేసి కోపంగా అను ఆర్య వైపు చూస్తూ ఉంటుంది. ఈలోపు గుడి దగ్గరికి వచ్చిన అనును ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉంటుంది. అసలు నిన్ను మండపం నుంచి ఎవరు ఎత్తుకెళ్లారని చెప్పేసి ఈ విధంగా పెళ్లి కొడుకు తరపున ఇక తల్లి విధంగా అడుగుతూ ఉంటుంది. ముందు అది చెప్పు అని చెప్పేసి విధంగా ప్రశ్నిస్తుండగా, అసలు ఎవరు అతను నాకు తెలియదు, కాకపోతే మందు స్ప్రే చేసి నన్ను ఎత్తుకెళ్ళాడు అని చెప్పేసి ఈ విధంగా అను చెప్తూ ఉంటుంది. నీకు అతనికి చనువు లేకపోతే అతను అలా చేస్తారా? మీ ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందబట్టే ఇక అతను నిన్ను తీసుకొని వెళ్ళాడని చెప్పేసి పెళ్లి కొడుకు అనును ప్రశ్నిస్తుండగా కోపంగా అను చూస్తూ ఉంటుంది. దూరం నుంచి కూడా ఆర్య కోపంగా చూస్తూ ఉంటాడు. వెంటనే అను చెల్లెలి విధంగా అంటుంది, నీలాగా రంగులు మార్చడం మా అక్కకు చేత కాదని చెప్పేసి కోపంగా అంటుండగా, పెళ్లి కొడుకు తరపున తల్లి ఏంటి నువ్వు నన్ను అంత మాట అంటావు ఏంటే, అంతగానో రెచ్చిపోయి వాగుతున్నావు అని చెప్పేసి ఇక అను చెల్లెలి మీద చెయ్యెత్తేసరికి అను ఒక్కసారిగా ఆ చెయ్యి గట్టిగా పట్టుకొని కోపంగా ఒక్కసారి రాజనందిని మారినట్టుగా కనబడుతూ ఉంటుంది. ఏంటి చెయ్యెత్తినందుకే పట్టుకుంటున్నావు, అసలు అత్తయ్య అనే విలువ కూడా లేదా అని చెప్పేసి అంటుండగా, అత్తయ్య విలువ కాదు, నీకు మాట్లాడే విలువ లేదు, ఏంటి అని వాగుతున్నావు అని చెప్పేసి ఇక నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడేంత నా చెల్లెలకి కర్మేం పట్టలేదు, అసలు నీకు మాట్లాడే అధికారం కూడా లేదు, పెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్పేసి అను కోపంగా అంటుంది. అయినా నీలాంటి దాన్ని బరి తెగించిన దాన్ని నా కొడుకిచ్చి పెళ్లి చేయడం నాకు కూడా ఇష్టం లేదని చెప్పేసి ఈ విధంగా అను అంటుండగా ఆర్య కోపంతో ఇక మండపం దగ్గరికి వస్తారు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? నేను ఆవిడను అనుకోకుండా తీసుకెళ్ళాను, కాకపోతే తను నిజం చెప్పేసరికి మళ్ళీ తీసుకొచ్చాను. అయినా మీలాంటి వాళ్ళు ఇలాంటి కోడలు రావడం అదృష్టం ఉండాలి. తన చెల్లెల్ని ఎంత ప్రేమగా ఇష్టపడుతుందో మీలాంటి కోడలు కావాలంటే అంతే అదృష్టం ఉండాలి. ఇలాంటి అసభ్యంగా మాట్లాడడానికి సిగ్గుగా లేదా? పెళ్లి కొడుకువై ఉన్నావు, ఇలాంటి అమ్మాయి గురించి అలా మాట్లాడడానికి సిగ్గుగా అనిపించట్లేదా? అమ్మాయి అంటే ఏమనుకుంటున్నావు? అమ్మ లాంటిది, విశ్వరూపం, ఆదిశక్తి, అలాంటి అమ్మాయిని నువ్వు ఇంత అనుమానంగా చూస్తానంటే పెళ్ళైన తర్వాత ఎంత అనుమానంగా చూస్తావో ఇప్పుడే అర్థమవుతుందిరా. అసలు నీకు పెళ్ళి కాదురా, నీకు నేను పెళ్లి చేస్తానని చెప్పేసి ఆర్య కోపం మీద
పెళ్లి కొడుకు చెంపలు వాయిస్తూ ఉంటారు. ఏంటి వీరంతా కలిసి ఇలా చేయాలని చేశారు అని చెప్పేసి పెళ్లి కొడుకు తల్లి అంటూ ఉంటుంది. ఇక వీన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నాటకమాడి ఇక్కడికి తీసుకొచ్చి ఇక నకరా చేస్తానవా అని చెప్పేసి కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు అసలు నీకు మాట్లాడే అధికారమే లేదు. నేను ప్రేమించేదంటే డైరెక్ట్గా నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకునేదాన్ని. నేను ప్రేమలు పెళ్ళిళ్ళని నమ్మను. ఎందుకంటే నా చెల్లెలి చదువు భవిష్యత్తు ముఖ్యం. అలాంటి ఆలోచన కూడా నా దరిదాపులో రాదని చెప్పేసి అను ఈ విధంగా అంటుండగా, అమ్మ ఊరుకో అమ్మ, వదిలే అమ్మ, ప్లీజ్ అమ్మ, దండం పెడతాను, ఈ పెళ్ళి జరిగేలా చూడు అని చెప్పేసి అను బాబాయ్ ఈ విధంగా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. బాబాయ్ అసలు ఇలాంటి ఇంటి కోడలు కావడం మా అక్కకు అసలు ఇష్టం కాదు కదా, మాకు కూడా ఇష్టం లేదు. మా అక్కని ఇప్పుడే ఇంత టార్చర్ పెడుతున్నారంటే పెళ్ళైన తర్వాత ఎంత టార్చర్ పెడతారు. మా బావ మా అక్కను రాముడిలాగా చూసుకోవాలి. ఇక అంతేకాకుండా తన ప్రేమను పంచాలి, కష్టంలో సుఖంలో చూసుకోవాలని మాకు అలాంటి బావ కావాలనుకున్నాం. కానీ ఇలాంటి రాక్షసుడు అవసరం లేదు అని చెప్పేసి అను చెల్లెళ్ళు అంటూ ఉంటారు. ఇక మా బావ మమ్మల్ని కూడా తన చెల్లెల్లా చూసుకోవాలి, అర్థం చేసుకునే బావ కావాలి. ఏం లేకపోయినా సరే మమ్మల్ని అర్థం చేసుకొని తన పిల్లల్లా చూసుకునే బావ కావాలనుకున్నాం. కానీ ఇలాంటి అనుమానం బావ అవసరం లేదు, ఇలాంటి భూతం కూడా అవసరం లేదని చెప్పేసి అను చెల్లెలు అంటూ ఉంటారు. ఇక అక్కడి నుంచి చీకొట్టి పెళ్లి కొడుకు క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇక నా వల్లే అండి ఇదంతా జరిగింది, ఏదో తెలియక జరిగింది అని చెప్పేసి సారీ చెప్తూ ఉంటాడు ఆర్య అనుకు. లేదండి మంచి జరిగింది, వీళ్ళ నిజ స్వరూపం బయటపడింది. ఒక దిక్కు మీరు నాకు మేలే చేశారు. ఎందుకంటే పెళ్లి చేసుకొని వెళ్ళిన తర్వాత నా చెల్లెల గురించి బాధపడ్డాను. కాకపోతే పెళ్ళి క్యాన్సిల్ అయింది కాబట్టి ఒక దిక్కు నాకు హ్యాపీగా ఉంది. నా చెల్లెల్ని హ్యాపీగా చదివించుకోవాలని ఇక నా కోరిక కూడా నెరవేరింది. ఒకవైపు అయితే నాకు మేలే చేశారని చెప్పేసి ఇక ఒకరికొకరు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటారు. ఇక ఇలా ఇక్కడికి స్టాప్ అయిపోతుంది. ఆర్య ఇంటికి వెళ్ళిన తర్వాత అను ఒక్కొక్క పదే పదే తన కళ్ళల్లో గుర్తొస్తూ ఉంటుంది. ఏంటన్నా ఎందుకలా ఆలోచిస్తున్నావు? ఎప్పుడు లేని ఆలోచన. అదేరా ఆ అమ్మాయి, అసలు తను చూస్తుంటే ఎక్కడో పరిచయం అయినట్టుందిరా. ఏ అమ్మాయి అన్నా? అదేరా నిన్న గుళ్ళో ఎత్తుకరాలే ఆ అమ్మాయి. ఏందన్నో లవ్లో పడ్డావా ఏంది? ఏమో తెలియదురా, తన అందం అసలు అనుకువ తనని చూస్తుంటే ఇక జన్మ జన్మలు తను నాకు పరిచయం ఉన్నట్టుగా అనిపిస్తుందిరా అని చెప్పేసి ఈ విధంగా అను గురించి ఆలోచిస్తూ ఉంటారు. అన్నో ఇదంతా చూస్తుంటే నువ్వు లవ్లో పడ్డట్టుగా అనిపిస్తుందిరా. ఏంటిరా లవ్ అంటే? ప్రేమ అంటారే గదారా? గదే అన్నా, ప్రేమ అంటే గదే. ఇక వెంటనే వదినమ్మను తీసుకురా పెళ్ళి చేసుకుంటూ. ఏంద్రో నా మాట నాకే చెప్పుతున్నావా ఏంది? లేదన్నా, కళ్ళల్లో వచ్చిందంటే ఖచ్చితంగా వదినమ్మను ప్రేమిస్తున్నావన్నట్టే. ఇక వెళ్ళి వెంటనే వదినమ్మకు గదేదో చెప్తాడే ఐ లవ్ యా అయ్యేదో గది చెప్పేసే అన్న. ఏంద్రో గంత మాట అంటే చెప్పు తీసుకొని కొడుతుందిరా. వదిలే అన్న, ఒక్కసారి వెళ్ళి నువ్వు ఐ లవ్ చెప్పే. నిజమే అంటావా? ఒక్కసారి చూడన్నా, వదినమ్మ దగ్గర వెళ్ళి అలా ఫ్లవర్ పట్టుకొని ఐ లవ్ యూ చెప్పినామనుకో, ఇక పెళ్ళి ముహూర్తాలే, పెళ్ళి బాజాలే అన్న. నిజమే రారా, చూడు ఒక్కసారి అని చెప్పేసి అంటుండగా అప్పుడు ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు అను గురించి. అను కూడా ఆర్య పదే పదే గుర్తొస్తూ ఉంటుంది. ఏంటక్క పెళ్ళి క్యాన్సిల్ అయిన నుంచది నువ్వు ఎవరి గురించో ఆలోచించినట్టుగా అనిపిస్తుంది. అబ్బే ఏం లేదు. లేదక్క, ఏదో తెలియని ఆనందం. బట్ నీ కళ్ళల్లో ఎవరో పరిచయం అయినట్టుగా, దగ్గర ఉన్నట్టుగా అని చెప్పేసి అనుకుంటున్నా అని చెప్పేసి అనను ఇద్దరు చెల్లెలు ఆట పట్టిస్తూ ఉంటారు. మరి ప్రేమను పంచుకునే ప్రేమ ఎంత మధురంలో అను మళ్ళీ ఒకటి కావాలని ఇద్దరి బంధం 3 ముళ్ళు 7 అడుగులు పడేయాలని ప్రతి ఒక్కరు కోరుకునే వాళ్ళు చిన్న లైక్ చేయండి.